నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు మనం ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా ఒకవేళ వెళ్ళి కొత్త ఇంట్లో జాయిన్ అవ్వాలి అంటే పాలు పొంగిచ్చే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పడే కష్టాలు ఏంటి కొంచెం వివరించరా? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు ఓన్ హౌస్ కానివ్వండి, రెంటల్ హౌస్ కానివ్వండి, మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త వర్గో నిర్ధారణ అంటారు జ్యోతిష్ శాస్త్రం, వాస్తుశాస్త్రంలో. అంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరానికి మీరు ఏ ఫేసింగ్ ద్వారా, ఏ ఫేసింగ్ అంటే తూర్పు ద్వారమా, ఉత్తరమా, దక్షిణమా, పడమర, లేదా ఈశాన్య ద్వారమా, వాయువ్య ద్వారమా, ఆగ్నేయ ద్వారమా అని ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ అని ఉంటుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఇంటి యజమానిని బట్టి ఆ ఫేసింగ్ తీసుకోవాలి. అన్ని ఫేసింగ్స్ మంచివే వాస్తులో, ఆల్ గుడ్ అని చెప్పారు శాస్త్రంలో. కాకపోతే అన్నిట్లో మీకేది పడుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అయితే మీకు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, బ్లడ్ గ్రూప్స్ అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివి. ఇది చెడ్డ గ్రూప్ అని అంటావా? కానీ మీకేది పడుతుందో అది తీసుకుంటాం. బ్లడ్ అవసరం పడ్డప్పుడు అది ఎక్కించుకుంటాం. కానీ ఏది పడితే అది ఎక్కిచ్చేసేయండి అంటాము. ఎందుకు? సరిపోదు, అది సెట్ కాదు. చొక్కా అయినా, ప్యాంట్ అయినా, చెప్పులైనా అంతే కదమ్మా. మన చెప్పు నెంబర్ ఎంత? నాది 9 నెంబరు. నేను వెళ్ళి 10, 11, 8, 7 వేసుకుంటానంటే సెట్ కాదు, కరుస్తుంది కాలు, వేసుకోలేము. అలాగే ఇక్కడ అన్ని చొక్కాలు ఎలాగా కరెక్టో, అన్ని బ్లడ్ గ్రూప్స్ ఎట్లా కరెక్టో, మీకు సరిపోయేటువంటి డైరెక్షన్ ఇస్ మీకు కరెక్ట్. ఇది ఈ రకంగా అర్థం చేసుకోండి. సో మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఏమిటి, దానికి ఏ వర్గం అనేటువంటి మన వీడియోలో 8 వీడియోలు చెప్పాము, 8 డైరెక్షన్స్ కలిపి. దాని పరంగా చూసుకోవచ్చు, మన ఛానల్లోనే ఉన్నాయి అవి. పంచాంగాల్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి, ఆ తప్పిదాలు ఇలా జరిగాయని చెప్పి మరీ చెప్పాం. పంచాంగంలో తప్పులు ఉన్నాయి కొన్నిట్లో, వాళ్ళకి నేను ఆల్రెడీ 12 ఏళ్ల క్రితం ఫోన్ చేసి మరీ చెప్పాను, వాళ్ళు మార్చలేదు ఇప్పటిదాకా. అయితే ఫస్ట్ డైరెక్షన్. సెకండ్ ఈజ్ ఆ ఇంట్లో పొరపాటును కూడా ఉత్తరంలో బాత్రూమ్స్ లేకుండా చూసుకోండి. ఉత్తరే నిధి సంస్థితం అంటారు. అంటే నిధులు, బంగారం కావచ్చు, లేకపోతే మనకి ధనం కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పేపర్స్ కావచ్చు, అంటే ల్యాండ్ పేపర్స్ లాంటివి కావచ్చు, ఉత్తరంలో పెట్టుకోవాలి. ఉత్తరంలో ఎందుకు పెట్టుకోవాలి? ఉత్తరానికి కుబేరుడు కారకుడు. కుబేరుడు అంటే ధనానికి కారకుడుగా, కాబట్టి ధనానికి కారకుడు అయినటువంటి వైపు పెట్టుకోవాలి అన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తే ఇంకేం కలిసి వస్తుంది? కలిసి రాదు. చేస్తామా మనం? ఇప్పుడు ఒక బంగారం పెట్టుకుని దాని మీద లెటర్ని పోతామా? పోం కదా. ఇంక అదే పని చేస్తున్నాం మనం పోయి అక్కడ. కుబేరుడు ఉన్న ప్లేస్లో పోయి మనం ఆ పని చేస్తున్నాం, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం. ఇంకెందుకు కలిసి వస్తుంది? కలిసి రాదు, కోపగిస్తాడు ఆయన. చిచి ఏంట్రా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, మీకు ఇవ్వని అంటాడు. అందుకని ధనానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఉత్తరంలో లేకుండా చూసుకోండి ఫస్ట్ బాత్రూమ్స్. మరి ఎక్కడ ఉండాలండి ఇంట్లో? దక్షిణ నైరుతి చెప్పారు శాస్త్రంలో ఉన్నటువంటిది. దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం శ్లోకం ఉంది దీనికి. ఎక్కడ పడితే అక్కడ బాత్రూములు పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ లెటర్లు కట్టేయకూడదు. అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కొలతలకరంగా. అయితే ఇది ఎట్లాగా దక్షిణ నైరుతి ఇక్కడ ఉందని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? నార్త్ డిగ్రీస్ చెక్ చేసుకోవాలి. ఒక ఇల్లు చూసేటప్పుడు ఇప్పుడు ఇంటి ప్లాన్ తీసుకొని లేదా ప్లాన్ వేసుకొని వెళ్ళి దాని మీద చక్కగా శక్తి చక్రాన్ని అప్లై చేసి చూడాలి. నేనైతే అలాగే చూస్తాను. అలా చూడకుండా ఊరికే రఫ్గా వెళ్ళిపోయి ఇది ఇక్కడ అక్కడ అంటే సెట్ అవ్వదు. చిన్న ఇంజెక్షన్ ఇస్తేనే నరం ఎక్కడుంది, ఎక్కడ పొడుస్తున్నాం ఇస్తాం. ఆపరేషన్ ఎక్కడ పడితే అక్కడ చేసేస్తామా? ఎక్స్రే చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చేసి చేస్తాం, అవునా? మరి అలాంటప్పుడు నువ్వు ప్లాన్ తీసుకోవాలిగా. ప్లాన్ చేసుకొని నార్త్ డిగ్రీస్ చూడాలి ముఖ్యంగా. నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయ్యాయి దాన్ని బట్టి మీకు పదం ఎక్కడుంది, ఏ పదంలో డోర్ పడింది. తూర్పు భాగం మంచిది అన్నారు, మీకు పనికి వస్తుంది అన్నాము, లేదా పడమర మంచిది అన్నాము. ఆ తూర్పులో ఆ ద్వారం కరెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే ద్వారం 90% వాస్తు. ద్వారం సరిగ్గా లేదు, వాస్తుపరంగా ఇబ్బంది వస్తుంది. ఇది డ్యామ్ షూర్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా దాని తర్వాత లోపల చేసే యాక్టివిటీస్, లోపల ఉండే రంగులు, ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నావు, వస్తువు కూడా ముఖ్యమేనమ్మా. కళ్ళద్దాలు ఉన్నాయి, మన శరీరమే ఒక క్షేత్రం అనుకుందాం. కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకుంటే కళ్ళు వీక్గా ఉంటే కనిపిస్తుంది, నెత్తి మీద పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే కనిపిస్తుందా? ఎందుకు? కళ్ళలో ఉండే దోషాన్ని క్లియర్ చేసి మీకు చూపించేలాగా కళ్ళద్దాలు పనిచేస్తున్నాయి. ఇయర్ ఫోన్ శబ్దము ఇయరే లాక్కోగలుగుతుంది, కళ్ళ దగ్గర పెట్టుకుంటే లాక్కోదు. సంకలో పెట్టుకుంటే, జేబులో పెట్టుకుంటే మీకు కనబడదు ఇయర్ ఫోన్. అలాగే ఒక వస్తువు మన బాడీలో ఎక్కడైతే పరికరం పనిచేస్తుందో, వాసన ముక్కుతో ఎలా అయితే పనిచేస్తుందో,
వాస్తులో కూడా ఆ దేవతా స్వరూపాలు వాస్తు పురుషుడు చాలా స్పష్టంగా ఇటువైపు ఈ వస్తువు ఉండడం వల్ల ఈ యాక్టివ్ అవుతుందని ఉంటుంది. ఓకే. ఇస్త్రీ పెట్టిన తీసుకెళ్ళి నైరుతిలో అది ఉత్తరంలోనో లేకపోతే వాటర్ తీసుకెళ్ళి ఆగ్నేయంలోనో కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి కొన్ని ప్రదేశాల్లోనో అలా పెట్టకూడదు. ఉత్తరంలో మొత్తం బరువులు పెట్టకూడదు. ఉత్తరంలో మొత్తం బరువులు పెట్టినా కూడా ఇబ్బందే. అలాగే రంగులు వేసుకునే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముందు మారేటప్పుడు మాత్రం వర్గు చూసుకొని మారాలి. ఓకే. వాస్తుపరంగా నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు చూసుకోవాలి. ఇంట్లో రంగులు ఏం వేస్తున్నామో చూసుకోవాలి. ఏ రంగు ఎటువైపు వేస్తున్నాం ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ ఆఫ్ రంగును బట్టి మనకి తత్వము, ఓకే. ఏ భూతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, పంచతత్వాలు. ఈ పంచతత్వాలు ఇన్బ్యాలెన్స్ అవుతాయి కరెక్ట్ వైపు కరెక్ట్ రంగులు లేకపోతే కూడా. ఓకే. మనకి చూడండి వాత పిత కఫ అంటాం మనం బాడీలో. అవి ఇన్బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, అనారోగ్య పాలవుతాం మనం. జలుబు చేసేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, లేకపోతే రకరకాల ఊపిరాడదు, వాయుతత్వం తగ్గిందంటే కదా. అలాగే ఇంటికి కూడా పంచతత్వాల్లో ఏది లోపించినా మీకు ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడు ఏదో ఒక గొడవ, అనారోగ్యాలు, డిస్టర్బెన్స్, అనారోగ్యం వచ్చినా తగ్గకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చేయాలి. మరి రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వర్తిస్తుంది. రెంటెడ్ హౌస్ ఉంటే రెంటెడ్ హౌస్ చూసుకోవచ్చుగా, తూర్పు వెళ్ళాలా పడమర వెళ్ళాలా అనేది. సిటీలో కన్వీనియంట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేదు. ఎందుకు ఉండదు? తూర్పు ఉండే ఇల్లు ఉండవా, పడమర ఉండే ఇల్లులు ఉండవా, ఉత్తరం ఉండవు అంటే చూసుకోవాలి. లేదంటే అక్కడ రెమెడీ చేసుకోవాలి. దానికి ఒక పట్టీ పెట్టి రెమెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదు, మ్యాక్సిమం ఉత్తరం ఈ మధ్య చాలా మటుకు అవేర్నెస్ వచ్చి ఎవరు కట్టట్లేదు, చాలా తగ్గింది. మనం ఒక 3 ఏళ్ల నుంచి చేస్తున్న వీడియోల్లో నేను చాలా మంది వాస్తులు చూస్తుంటా కదా, ఉత్తరం చాలా మంది ఉన్నా కూడా తీసేసేయడం ఏదో చేస్తున్నారు లక్కీగా. దానివల్ల వాళ్ళు రిలీఫ్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఓనర్కి చెప్పాలి, బాబు ఇక్కడ ఉంటే నీకు మంచిది కదా నాకు మంచిది కదా అని మార్చిపిస్తాడు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.